ఒకసారి సంసారి పత్రిక, ఇది సంసారి పత్రిక. ఈ సంసారి పత్రికలు ఏమున్నాయి? సీఎం రేవంత్ కనసన్నల్లోనే కృష్ణా ప్రాజెక్టుల కేంద్రానికి అప్పగింత, మంత్రి ఉత్తమ్కు తెలియకుండానే కృష్ణార్పణం, మంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తే ఈఎన్సీ, ఇరిగేషన్ ఈఎన్సీ మురిదార్ రావు రాజీనామాకు ఆదేశం, సాగునీటి శాఖలో భారీ మార్పులంట. ఏం లే, ఇక గీడు కేసీఆర్ కులపైన అయ్యుండొచ్చు. ఎందుకంటే అమాంతము సర్కారు నిర్ణయాలను ప్రతిపక్ష నాయకుడికి లీకులు చేస్తున్నారంటే ఈ అంత ఘనమైనటువంటి వ్యక్తి అర్థం చేసుకోరు. ఇక అది అమాంతము తెలుసుకున్నటువంటి రాష్ట్ర సర్కారు ఇక వెళ్ళిపోరవై నీ వల్ల కాదు అని చెప్పేసి బయటికి పంపించేసారు. సో సీఎం రేవంత్ కనసన్నల్లోనే కృష్ణా ప్రాజెక్టుల కేంద్రానికి అప్పగించారని చెప్పేసి ఇంత గగ్గోలు పెడుతున్నారా? మరి కాళేశ్వరం గురించి ఎందుకు అవినీతి కావచ్చు, మేడిగడ్డ కూలిపోయింది, మేడిగడ్డ మొత్తము మేడి పండులాగానే అయిపోయింది, ఇది మొత్తం ఆగమాగం అయిపోయింది, 1,00,000 కోట్లు దోచి అమాంతం గోదావరి నదిలో కలిపి గంగల ఏట్లే చింతపండు విసికినట్లే చేసిందని చెప్పేసి చర్చ జరుగుతున్న వేళ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి బయటపడుతున్న వేళ, ఇరిగేషన్ లో జరిగినటువంటి అక్రమాలకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మొత్తం కేసీఆర్ అని అన్ని ఏళ్ళు అటువైపు చూపిస్తున్న వేళ, పులి బయటకు వస్తుంది గర్జిస్తుందని చెప్తున్న వేళ, అసెంబ్లీ సమావేశాలు ఈ శ్వేతపత్రం ప్రాజెక్టులలో జరిగిన అవినీతికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం అన్నటువంటి సందర్భంలో ఇగో గిట్ల ఈ కేఆర్ఎంబికి కృష్ణా నీళ్ళను మొత్తం కృష్ణా ప్రాజెక్టులను మొత్తము రేవంత్ రెడ్డి అప్పగించిండు అని చెప్పేసి గగ్గోలు పడుతున్నటువంటి ఈ పత్రిక సిగ్గు, లజ్జ, ఇజ్జత్, ఇమాందార్, చీము, రక్తము ఉందా? ఏమన్నా దమ్ముంటే గా అవినీతికి సంబంధించినటువంటి దాని మీద ఓ వార్త రాయాలి. మొత్తం డైవర్షన్ చూడు, ఇది మొత్తం డైవర్షన్ ఏమే బట్టే వాయి పత్రికకు ఉన్నటువంటి విలువల గురించి మీకు తెలియదా? ఎప్పుడు మంత్రి ఉత్తమ్ తెలియకుండా ఇక మళ్ళీ ఇద్దరి మధ్యలో కాళ్ళ మధ్యలో కట్టేసే రకం. బీఆర్ఎస్ సభకు విస్తృత ఏర్పాట్లు, బీఆర్ఎస్ బహిరంగ సభకు అనుమతించాలని కోరుతూ నల్గొండ జిల్లా ఎస్పీ చంద్రదీప్కి వినతి పత్రం అందజేస్తున్నది పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు. నార్కెట్పల్లి అద్దెకి హైవే పక్కన స్థలం ఎంపిక, సభా స్థలాన్ని పరిశీలించిన జగదీష్ రెడ్డి ఇతర నేతలు. సభకు అనుమతి కోసం ఎస్పీ చంద్రదీప్కి వినతి, నిబంధనల మేరకు పరిశీలించిన నిర్ణయం ఎస్పీ కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు జగదీష్ రెడ్డి అని చెప్పి అదే చూస్తా ఉన్నాం. అయితే నల్గొండలో ఏర్పాటు చేయబోతున్నటువంటి బహిరంగ సభకు అనుమతులు రావు. అక్కడ 30A యాక్ట్ అమల్లో ఉంటుంది. సభ నిర్వహించడానికి అవకాశం లేదు, అనుమతులు ఇయ్యారని చర్చ జరిగిన వేళ కాంగ్రెస్ సర్కార్ అయితే కేసీఆర్ సభ పెట్టుకోనికే అనుమతులు అయితే ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యం. కేసీఆర్ కూడా అయితే ఏం చేస్తుండే, సభ లేదు గివ్వలేదు బంద్ చేయరి, ఏం సభ పెడతారో నాయన, అనుమతులు లేదు గిన్మతులు లేదు అని చెప్పేసి అడ్డుపడేటోడు. కాంగ్రెస్ పార్టీ నయం ఇచ్చారు. సో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఉచిత బస్సు ఎక్కడ లోకంలో ఎక్కడ కనిపించినటువంటి ఇవన్నీ నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. ఏ కారణాలతోనూ చచ్చిపోని తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అసలు భాషరో ఆ సమయంలో గిట్టనే గగ్గోలు పెట్టారు తెలంగాణ కోసం ఆత్మార్పణ అని. మరి ఆత్మార్పణ తెలంగాణ కోసం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమందికి న్యాయం చేశారు తెలియదు మనకు. ఇక ఈ పత్రిక బుద్ధి కట్టుంటది. సో ఆటో డ్రైవర్ నిజంగానే ఆర్థికంగా ఈ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం వలన చచ్చిపోతే ఖచ్చితంగా అందరు ఖండించాల్సింది, అది ఎవరు కాదనలేనటువంటి అంశం. వేరుచేరుగా పోరు అంట, వేరుశెనగ కోసం పోరు, కేజ్రీవాల్కు కోర్టు తాకేదు. ఇన్ని సమస్యలు అన్ని నమస్తే తెలంగాణ గుర్తొస్తున్నాయి కదా. మరి బీఆర్ఎస్ సర్కార్ 9.5 ఏళ్ల కాలంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ప్రజల సమస్యలను రాసుకొచ్చారా? ఎప్పుడు మీరు ఎప్పుడన్నా ఒక్కటేనా? రైతులు చచ్చిపోతే, విద్యార్థులు చచ్చిపోతే, నిరుద్యోగులు చచ్చిపోతే, ఫుడ్ పాయిజన్ తో అల్లకల్లమైన ఆస్తులు చూసినాం. అనేక సందర్భాలలో రైతులు ఆ యాతన, ఆ అప్పుల బాధ తట్టుకోలేక చచ్చిపోయిన పరిస్థితి చూసినాం. ఒక రైతురా ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తే నిర్బంధించారు, అక్రమ అరెస్టులు చేశారు, జైళ్లకు పంపించారు. గప్పుడు ఎప్పుడన్నా ఈ పత్రిక ఇట్లాంటి వార్తలు కవర్ అయినాయి? ఎంతసేపు జాకీలు పెట్టి కేసీఆర్ని లేపుడు భజనా చేసుడు తప్పిస్తే ఇంకోటి లేకుంటుండే. ఇప్పుడు అన్ని తెలంగాణ సమస్యలు మొత్తం వీళ్ళు భుజాల మీద వేసుకున్నట్టు కనిపిస్తుంది. చూడు ఎట్టుందో కేసీఆర్ కొనులు, కాంగ్రెస్ కాగితాలు. అది సింగరేణికి సంబంధించి. అమెజాన్ లో మళ్ళీ ఉద్యోగాలకు పోతంట, పరీక్షల వేళ
స్నాక్స్ బంద్ అంట, ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలు, మార్పు మొదలైంది రాష్ట్రంలో కరెంట్ కోతలపై హరీష్ బీఆర్ఎస్ జనగామ సభలో కరెంట్ కోత ఆయన ప్రసంగిస్తుండగా 2 సార్లు కట్టు పగలబడి నవ్విన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఓకే, సాయం చేస్తాం హైదరాబాద్ విద్యార్థికి భారత కాన్సులేట్ హామీ, మమ్మల్ని అమెరికా పంపండి బాధిత కుటుంబం. కేంద్ర మంత్రి జయశంకర్ కు బాధితుడి భార్య లేఖ, తెలుగు విద్యార్థిపై దాడి అమానుష్యం అని చెప్పేసి. సో ఇక్కడ తెలుగు విద్యార్థిపై అమెరికాలో దాడి జరిగిందంట చూడండి. కాంగ్రెస్ కు 40 సీట్ల లోపే అయ్యేది. అదే బీఆర్ఎస్ కు 1 సీట్ కూడా రాదని అంటే ఇన్ని వస్తున్నాయినా, కనీసం ఆస్థానాలైనా గెలవాలని కోరుకుంటున్నా చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అన్న మాటలు ఈ సంసారి పత్రికలో పతివ్రత వార్తలన్నీ గిట్లుంటాయి చూడండి. సో ఈరోజు దినపత్రికలు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. థ్యాంక్ యూ.